నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇన్ఫ్లుయెన్షియర్ల పేరుతో ఏమైనా చేయొచ్చా? ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? గతంలో ప్రాంక్ కాల్స్, ఆ తర్వాత ఆన్లైన్ లోన్ యాప్లను ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఇప్పుడు సరికొత్తగా పీడోఫైల్ కంటెంట్ కూడా కనిపిస్తోంది. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎందుకని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు, నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఇట్లాంటి ట్రెండ్, ఇన్ఫ్లుయెన్షియర్స్, వాళ్ళకున్నటువంటి ఫాలోవర్స్, వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఏదైనా పర్లేదు, ఏం మాట్లాడినా, ఏం చూపించినా, ఏం చెప్పినా ఓకే అనేటువంటి ఒక ట్రెండ్, ఒక న్యూ నామ్ గా మారిపోయిందా? మనకే డార్క్ కామెడీ అంటే అర్థం తెలియకుండా దాన్ని ఆస్వాదించలేని ఒక మెంటాలిటీ, మైండ్ సెట్ లో మనం వెనకబడిపోయి ఉన్నామా? ఎలా చూస్తున్నారు ఈ ప్రణీత్ హనుమంతు ఇన్సిడెంట్ ని మీరు? మామూలు జీవితంలో ఏది పర్మిటెడ్ కాదో సైబర్ లైఫ్లో కూడా ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఎగ్జాక్ట్లీ. వాట్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ. సో అక్కడ ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాలన్నీ అన్ని రంగాల్లోనూ వర్తిస్తాయి. సైబర్ క్రైమ్లో ఒక స్పెషలైజేషన్ ఎందుకుందంటే తొందరగా ఒక ఒక విక్టిమ్ని ఐడెంటిఫై చేయటం కానీ, ఒక ఒఫెండర్ని ఐడెంటిఫై చేయటం కానీ, మొదటి వారికి సపోర్టు, రెండో వారికి పనిష్మెంట్ వచ్చేటట్టుగా చేయటానికి కొన్ని అవకాశాలు, వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నారు. సో మీరు చెప్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కానీ, లేకపోతే ఈ చైన్ మార్కెటింగ్ లాంటివి చేయటం కానీ, లేకపోతే వాళ్ళు అంటున్న డార్క్ హ్యూమర్ కానీ, ఇవి నిజ జీవితంలో అలౌడ్ కాకపోతే మీరు టీవీలో చేయటానికి వీల్లేదు, సోషల్ మీడియాలో చేయటానికి వీల్లేదు. ఎవరికి వారు మేము ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటే ఎలా అండి? ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఉంది తెలుగు జర్నలిజంలో. యూట్యూబ్లో మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. అసలు నువ్వు జర్నలిస్టో కాదో నాకు తెలీదు, నువ్వు దాంట్లో మన్ని సీనియర్ అని కూడా పెట్టుకుంటున్నావు. ఎవరిస్తున్నారు ఈ టైటిల్స్? కొంతమంది ఏమో జ్యోతిష్యులు వచ్చి బ్రహ్మశ్రీ అని పెట్టుకుంటారు. లేకపోతే సినిమా స్టార్లకి విశ్వనటుడనో నట సార్వభౌముడనో రాసుకుంటారు. భారతదేశంలో పద్మ అవార్డ్స్ ఉన్నాయి, భారతరత్న అవార్డు ఉంది. వేరే దేశాల్లో వేరే రకాల అవార్డులు ఉన్నాయి. ఈ డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుని బిరుదులు తెచ్చుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తమకి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, యూట్యూబ్కి ఒక కెమెరా ముందు కూర్చోగానే నేను సీనియర్ జర్నలిస్ట్ అని, నేను అనాలిసిస్ ఇస్తానని చెప్పేవాళ్ళు. ఇట్లా వీఆర్ సరౌండెడ్ బై పీపుల్. ఇది ఇల్లీగల్ కాదు, కానీ వాటిల్లో ఏది చూడాలి అన్న విచక్షణ మనకు ఉండాలి. ఇప్పుడు తెలుగు ప్రజలు ఎలా అయిపోయారంటే, వాకింగ్కి వెళ్ళటానికి రోడ్లే లేవు, ఇక ఫుట్పాత్లు ఎక్కడ ఉంటాయండి? అవి లేవు. ప్లే గ్రౌండ్స్ లేవు. వాటి అన్నిటినీ కూడా రాజకీయ నాయకులు ఆక్యుపై చేసుకుని కూర్చున్నారు. స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నా ఉండకపోయినా వాటి ఉపయోగం లేదు, ఎందుకంటే అందరూ ఎంసెట్లు లేకపోతే ఐఐటి ఎగ్జాములకి ప్రిపరేషన్లోనే ఉన్నారు పిల్లలు. సో ఆర్డినరీ లైఫ్ అన్నది జనాలు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. వాళ్ళకి మిగిలింది ఏంటి? టీవీ ముందు కూర్చుని ఆడవాళ్ళని విలన్లుగా చూపించే సీరియల్స్ చూడటం కానీ, లేకపోతే ఇటీవల కాలంలో గత 15-20 సంవత్సరాల నుండి మొబైల్ ఫోన్ ద్వారా ప్రైవేట్గా వీక్షించటం. ఒకప్పుడు టెలివిజన్ చూసినప్పుడు అదొక ఫ్యామిలీ యాక్టివిటీ, అందరూ కూర్చుని జోకులు వేసుకుంటూనో, ఆ కథతో దెబ్బలాడుకుంటూనో చూడటం, కామెంట్లు చేయటం, ఇలా చేసేవాళ్ళు. ఇట్ వాజ్ అ కమ్యూనల్ యాక్టివిటీ. అందరిళ్లలో టీవీలు లేనప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మన ఇంట్లో కూర్చుని చూడటము, మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడటము, ఇది కూడా జరిగింది. ఇట్ ఆల్ కాంట్రిబ్యూట్స్ టు లివింగ్ టుగెదర్. ఇన్కన్వీనియన్సెస్ని పక్కన పెడితే అట్లాంటిది ఎవరికి వారు ప్రైవేట్గా వీక్షించటం విత్ కంటెంట్ దట్ హ్యాస్ నాట్ బీన్ సూపర్వైజ్డ్ ఆర్ నాట్ ఫిల్టర్డ్. ఇది బ్రాడ్ కాంటెక్స్ట్ అండి మనకి.
ఇప్పుడు మీరు ఒక బెట్టింగ్ యాప్ కుటుంబంలో అందరితో పాటు చూస్తే తాతగారు, అమ్మమ్మ గారు, తండ్రినో, తమ్ముడో, అక్కో, అన్నో ఎవరో ఒకళ్ళు ఇది మోసం, ఇది మనకొద్దు, ఛానల్ మారు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఎవరికి వారు ప్రైవేట్గా డోర్ క్లోజ్ చేసుకుని రూమ్లో చూసుకుంటూ దాని నుంచి టెంప్ట్ అయ్యి వెళ్ళటం. సో దెర్ ఈస్ సంథింగ్ వెరీ రాంగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హౌ అవర్ లైఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఆ పుస్తక పఠనం అన్నది అలవాటు అన్నది ఎక్కడుందండి ఇవాళ? ఒకప్పుడు బుక్ రివ్యూస్ రాసేవాళ్ళు, ఇప్పుడు సినిమా రివ్యూస్ రాసుకుంటున్నారు ఫేస్బుక్లో. అది కూడా యాక్టర్ కానీ హీరో కానీ వారి కులం ఆధారంగా వీళ్ళ అనాలిసిస్ వీళ్ళు చేసుకుంటారు. ఒక బ్యాక్వర్డ్నెస్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఈ రోగ్స్ ఎవరైతే ఉన్నారో, నిన్న మొన్న బయటపడిన వీడియోస్ ఏదైతే చూసి మనం స్పందిస్తున్నామో, ఈ రోగ్స్ అందరూ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ దిస్ డార్క్ ఏరియా. అది మనం గమనించాలండి. వీళ్ళలో సెక్షువల్ పర్వర్షన్ ఉంది. వీళ్ళు కేవలం ఇన్ఫ్లుయెన్సర్సే కాదు. ఏది ఈవెన్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ బై దేర్ సెల్ఫ్ డెస్క్రిప్షన్, వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆపరేటింగ్ ఎ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ అండి. ఇప్పుడు పీడోఫీలియా ఈజ్ నాట్ ఎ సెక్షువల్ ప్రిఫరెన్స్, ఇట్స్ ఎ క్రైమ్. ఇట్స్ ఎ క్రైమ్ అగెయిన్స్ట్ చిల్డ్రన్. ఇట్స్ ఎ క్రైమ్ అగెయిన్స్ట్ సొసైటీ. ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటివి మాట్లాడుకోవటం, ఇట్లాంటి మాటలు వినటానికి నేను ఎక్కడో చూశాను 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. 20 మంది ఉన్నా అన్యాయమే, ఘోరమే, దారుణమే. ఎవరి 2 లక్షల మంది? ఎవరు అక్కడికి వెళ్ళి ఇట్లా అన్యాయంగా, అనుచితంగా మొదలుపెట్టి దుర్మార్గంగా పిల్లల్ని కూడా సెక్షువలైజ్ చేసి ఒక వర్చువల్ పీడోఫైల్ రింగ్ను నడుపుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ చుట్టూ గుమిగూడిన ఈ 2 లక్షల మంది ఎవరు? వీరందరూ కూడా క్రిమినల్సే. ఎందుకంటే వీళ్ళు సెన్సర్ చేశాము, మేము కట్ చేసేసాము, ఎడిట్ చేశాము అని చెప్పుకుంటున్నా. ట్విట్టర్లో నేను ఇంకా రిమూవ్ చేయని అవశేషాలు చూశాను వీళ్ళ వీడియోస్. వాటిల్లో అండి తండ్రి బిడ్డ బాత్ టబ్లో ఉన్నారండి. తండ్రి స్వయం తృప్తి పొందుతున్నాడు అని రాశారండి అక్కడ. అంటే వీళ్ళు అసలు మనుషులేనా? వీళ్ళు అపాలజీ చెప్తే నేరం వెనక్కి వెళ్ళిపోతుందా? ఎగ్జాక్ట్లీ, అపాలజీ కూడా చెప్పింది. ఈ కంటెంట్ చూసిన తర్వాత చాలా వరకు పెంపకం గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ, మీ ఇంట్లో ఇలాగా చేస్తారా, లేకుంటే మిమ్మల్ని ఇలాగే పేరెంట్స్ పెంచారా అన్నందుకు నన్ను కాదు మా పేరెంట్స్ అంటున్నారు, పేరెంట్స్ తప్పు లేదు, సారీ అని చెప్పడం అందులో. లేకపోతే ఆ మాట కూడా అనకపోతే సారీ అనేది రాకపోయేది కదా. అంతేకాదండి, మీకు సరిగ్గా అర్థం కాలేదు, మీరు దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అన్నాడు ఈ రోగ్. ఇప్పుడు అంటే తాము తప్పు చేశాము అన్న దానికంటే అందరూ మీద పడుతున్నారు కాబట్టి వీళ్ళని కొంచెం వెనక్కి తోస్తే బాగుంటుందేమో అని. ఇప్పుడు సినిమా యాక్టర్ సాయి ధరమ్ తేజ ఎవరైతే దీన్ని బయట పెట్టారో ఆయనకి మనందరం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మోస్ట్ డ్రామాటిక్, డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ తెలుగు ల్యాండ్ ఫర్ షూర్. క్రియేటర్సే కాదండి, నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అక్కడ ఈ హనుమంత్ అనేవాడు కానీ, ఇంకెవరో ఆది అని ఇంకొక వెధ ఉన్నాడు, ఇంకెవడో డాలస్ నాగేశ్వరరావు అని ఇంకొకడు. వాడు నిజంగా డాలస్ అమెరికాలో ఉంటే వాడిని లోపల పెట్టి ఇచ్చేయచ్చు చాలా ఈజీగా. బయట దేశాల్లో ఈ పీడోఫైల్స్ని, పీడోఫైల్ మెసేజింగ్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారు. పెట్టించాలి కూడా వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఒక రొటీన్గా చేస్తున్నారు ఈ యాక్టివిటీ. మనందరం కూడా ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఒక జోష్లోనో లేకపోతే ఒక రకమైన మత్తులోనో ఉండి తప్పుగా మాట్లాడితే
I think it will still be wrong, but we can understand. One incident in a long life పొరపాటు మాట్లాడారు అని అలా కాదండి. ఒక వీళ్ళు టిప్ షో ఆఫ్ స్లాంగ్ గా. చేస్తున్నారు, వీళ్ళు రెగ్యులర్ గా షో చేస్తున్నారు. ఈ షో చూడటానికి 2 లక్షల మంది వెధవలు వస్తున్నారు. మీరు యాక్చువల్లీ మీరు నా ప్రీవియస్ ఇంటర్వ్యూ చేసే ముందు నేను మీకు చెప్పాను, నేను కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటే కామెంట్స్ ఎట్లా ఉన్నాయో చూసి డోకొచ్చేటట్టుగా ఉన్నాయి, చాలా దుర్మార్గంగా ఉన్నాయి. తెలుగు ప్రజలు తమ నీచత్వాన్ని యూట్యూబ్ కామెంట్స్లో, ట్విట్టర్ కామెంట్స్ కానీ రెస్పాన్సెస్లో కానీ చూపించుకుంటున్నారండి. ఇది ఎప్పటిదాకా జరుగుతుంది అని అంటే, అఫీషియల్గా వీళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోకపోతే, వీళ్ళని లీగల్గా లయబుల్ చేయకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. మనం బజార్లో ఒక మనిషిని చూస్తే మనకంటే వయసులో పెద్దగా ఉంటే పిల్లలతో అంకుల్ అను, ఆంటీ అను, లేకపోతే అండి అని సంబోధించు. ఇవి కదండి మనం పిల్లలకి నేర్పించేది. ఒక్కొక్కడు ఈ యూట్యూబ్ కామెంట్స్లో బూతులను పక్కన పెడితే వీడు వాడు అంటము, వాళ్ళ తల్లిని ఆలిని తిట్టటము, లేకపోతే నువ్వు ఒకే తల్లికి అమ్మకి ఇది తండ్రికి పుట్టిన వాడివైతే అని ఛాలెంజ్లు, లేకపోతే నువ్వు ఆడంగి అని అనటము. ఈ నీచత్వం ఉంది చూడండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆడనే కదా, వాళ్ళ భార్యనో పెళ్ళైతే లేదు అక్కలో అత్తలో చెల్లెల్లో. అసలు మానవ సమాజం సగం మంది ఆడవారు, ఎన్నో దేశాల ప్రధానమంత్రులు. మళ్ళీ ఇట్లా మాట్లాడే వాళ్ళకి వెనక రాణి రుద్రమదేవి బొమ్మ ఉంటుంది. అంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళకి ఆలోచన చేత కాదు, వీళ్ళకి మానవ విలువలంటే తెలీదు, ఎదుటి వ్యక్తిని మర్యాదగా సంబోధించడం రాదు. నా వీడియోస్లో చాలా మంది తగులుతారండి ఇట్లా. నాకు టైం ఉంటే నేను బస్సులో వెళ్తున్నప్పుడు కానీ రైల్లో ఉన్నప్పుడు కానీ నా టైం ఈజ్ ఫర్ సోషల్ మీడియా కామెంటింగ్. నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళందరినీ బూతులు తిట్టకుండా వాళ్ళకి సమాధానాలు చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళు అనేసి వెళ్ళిపోతే మనకేం కాదు అని అనుకుంటున్నారు. వీళ్ళు ఎవరిని తిడుతున్నారో వారు చూడట్లేదేమో అనుకుని వాళ్ళ మానసిక రోగాన్ని బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళకి రెసిస్టెన్స్ ఇస్తే ఏమవుతుంది అని. ఇప్పుడు నేను ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని డెవలప్మెంట్స్ గురించి ఒక రిలేటివ్లీ హార్మ్లెస్ పోస్ట్ పెట్టాను. 70-80 మంది దిగారనమాట బూతులు తిట్టడానికి. ట్విట్టర్లో మీకు ఆ 180 క్యారెక్టర్స్ ఎంతో లిమిట్ ఉంటుంది కదండి, 240, వాట్ ఎవర్ దట్ లిమిట్ ఈస్. ఆ లిమిట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఆ లిమిట్లో కేవలం బూతులు రాసే అవకాశమే ఉంటుంది. వీళ్ళకి బూతులు రాసి వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళందరినీ వాళ్ళ భాష కాకపోయినా వాళ్ళ లెవెల్లోనే నేను ట్యాకిల్ చేస్తే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరికి దిగిపోయింది. నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అటాకింగ్. ఎవరు ఏకీభవించాల్సిన అవసరం లేదండి. కానీ ప్రొటెస్ట్ అన్నది లేదు, డిజగ్రిమెంట్ అన్నది ఒక మర్యాదపూర్వకంగా చేయాలి. సో ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో డయలాగ్ చేయాలన్న విషయం మర్చిపోయి బెదిరించటము, బూతులు తిట్టటము, అంతకంటే ఘోరం తిట్టించటము చేస్తూ ఇదే ఒక నార్మలైజ్డ్ బిహేవియర్గా మారిపోతుంది. దట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇప్పుడు ద స్పేస్ మస్ట్ బి ఓపెన్ ఫర్ డిజగ్రిమెంట్, ఫర్ డయలాగ్ అండ్ ఆల్సో ఫర్ గుడ్ నేచర్డ్ హ్యూమర్. ఎదుటి వాళ్ళని కించపరచకుండా తమాషాకి ఒక మాట అంటంలో తప్పేం లేదు. అదంతా మనం ఆ నార్మ్స్ వదిలేసాం. త్రూ అవుట్ అవర్ ఇంటరాక్షన్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ ఈజ్, తెలుగు వాళ్ళుగా మనము మన ఇళ్లల్లో కానీ, ఇంటి బయట కానీ, ఇంటర్నెట్లో కానీ, వేరే పబ్లిక్ ప్లేసెస్లో కానీ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదండి.
న్యూ నార్మల్ గా మారిపోయింది ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకుంటే ఇంకొకరిని బాడీ షేమ్ చేయడం అనేది. యాక్సెప్ట్ చేస్తే మారిపోతుందండి, రెసిస్ట్ చేస్తే వెనక్కి తగ్గుతారు. గుర్తుంచుకోండి, బూతు సైన్యం వెనక్కి వెళ్ళి, నేను ఒక్కడనే కదా, నా వెనక సైన్యాలు ఏం లేవు కదా. ట్యాగ్ చేస్తే ర్యాగ్ చేస్తా అన్నాను, అలాగే చేశాను. ఎక్కడ బూతు వాడకుండా, అబద్ధం రాయకుండా వెనక్కి తగ్గారు కదా. ఏంటంటే ఇప్పుడు ఈ మాటలు విన్న వాళ్ళు మళ్ళీ దాడి చేయటానికి వస్తారు. దిస్ ఈజ్ ద నార్మ్. అంటే గుండాగిరి, రౌడీల్లాగా బిహేవ్ చేయటము అన్నది నార్మ్ అయిపోయింది. టీవీల్లో దేన్నైతే హ్యూమర్గా చూపిస్తున్నారో అది లేకిగా ఉంటుంది, ఇట్స్ లో లెవెల్. సినిమాల్లో డైలాగులు దే ఆర్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఉందండి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు, సూపర్ స్టార్ అనే మహేష్ బాబు, ఆయన ఆ అమ్మాయిని గుడ్డేంటి ఇట్లా ఉందో, చిన్నగా ఉందో, నువ్వు పెట్టావా కోడి పెట్టిందా అని ఏదో అంటాడు హీరోయిన్ని. ఆ తర్వాత సినిమాలో ఏమైందో నాకు తెలియదు. నేను నా మిత్రుడు రాజేష్ కొనాడా గారు ఇద్దరం ఆ డైలాగ్ వచ్చాక సినిమా ఆఫ్ చేసేసాం, ఇంట్లో చూస్తూ ఉన్నామని. ఆ డైలాగ్ రాసిన వాడిని గురూజీ అంటారంట కదండి. ఆ త్రివిక్రమ్ అనేవాడు ఈ డర్టీ డైలాగ్ రాస్తే, ఈ మహేష్ బాబు అనేవాడు, వీళ్ళందరూ డర్టీ ఫెలోసే. అది మాట్లాడటం అంటే ఆడవారి పట్ల ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు. ఇది భస్మాసుర హస్తం అండి. మీరు ఇట్లాంటి చిల్లర చెత్త డైలాగులు సమాజం మీదకి వదిలి 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 30% నిరక్షరాస్యులు ఉన్న సమాజంలో వాళ్ళకి ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ ఆడియో విజువల్ మీడియం ద్వారానే వచ్చాయి. అందుకే మీరు చూడండి, చాలామంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనాలి అనుకున్న విషయాలని సినిమా డైలాగులతో ఫిల్ చేస్తారు. వాళ్ళ ఇన్పుట్ అదే, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ గ్రోయింగ్ అప్ కానీ. అదే ఎంత స్ప్రెడ్ అయిందంటే మహేష్ బాబు తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఒక ఫోటో తీసుకుని అది రిలీజ్, ఏం తప్పులేదు, ఇట్స్ ఎ వెరీ డీసెంట్ నైస్ ఫాదర్ డాటర్ పిక్చర్. ముచ్చటగా ఉంది ఆ బొమ్మ. ఆయన సినిమాలో వేషాలు వేసి ఉండొచ్చు. దిస్ ఇస్ ఎ నైస్ ఫాదర్ డాటర్ పిక్చర్. ఆ పిక్చర్ కింద ఎంత దుర్మార్గమైన డైలాగ్. చూసాను. నువ్వు నేర్పించిన విద్యనే కదా నీరజాక్షి, నువ్వు నేర్పించిన విద్యనే నీరజాక్షి అని ఎందుకు అంటున్నానంటే, మీరు స్టార్ట్ చేశారు ఇట్లాంటి ట్రెండ్ని. సినిమాలో హీరోలు ఏం చేస్తారండి, సినిమాలో హీరోలు ఆడపిల్లల్ని ఏడిపిస్తారండి. నువ్వు నాకొద్దు అన్న ఆడపిల్లని మాటుగాసి రాళ్ళేసి కొట్టి, లేకపోతే డాష్ ఇచ్చి కింద పడేసి తర్వాత ఒక డాన్స్ వేసుకుంటాం. హీరోలు చేసే పనులు ఇవి. ఆ ఇండస్ట్రీలో ఏముంటుంది, ఆ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అక్యుజేషన్స్ ఉంటాయి. సో యూసీ మనం చాలా దరిద్రమైన కల్చరల్ స్పేస్లో బతుకుతున్నాం అండి. కాబట్టే సాయి ధరమ్ తేజ్ గారు ఇది రేస్ చేసే వరకు నడిచింది. ఈ ఆదిగాడు, డల్లాస్ నాగేశ్వరరావు గారు, ఈ హనుమంతు, ఈ వెధవలందరూ కూడా చిన్న బిడ్డల్ని సెక్షువలైజ్ చేసి మాట్లాడటం. ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చిందని నేను అనుకోవట్లేదు. నేను సైకియాట్రిస్ట్ని కాదు, సైకాలజిస్ట్ని కాదు. సో ఐ ఓన్లీ స్పీక్ యాజ్ సమ్వన్ అవుట్రేజ్డ్ బై దిస్. ఇది ఐసోలేటెడ్ ఓన్లీ టు దేర్ బిహేవియర్ ఆన్ స్క్రీన్ అని నేను అనుకోవట్లేదు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వీళ్ళు ఏ ఇంటర్నెట్ సైట్లకి వెళ్తున్నారు, వీళ్ళు ఎవరెవరితో ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఎటువంటి బొమ్మలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయటం మంచిది. ఎవరికి మంచిది? మనందరికీ మంచిది, సమాజానికి మంచిది, ఈ బిడ్డల సేఫ్టీ కోసం.
అయితే ఇక్కడ బాబు గారు ఎవరైతే ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చారో, ఎక్స్పోజ్ చేసి ప్రపంచం ముందుంచి కంప్లైంట్ దాకా వెళ్ళి ఇవన్నీ చేసినటువంటి సాయిధరం తేజ్ ఒక మాట అన్నారు. మన పిల్లల ఫోటోలు లేకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చిన్న పిల్లల ఫోటోలు పెట్టే ముందు ఆలోచించుకోండి, ప్రైవసీ సెట్టింగ్స్ చూసుకోండి, మిస్యూజ్ అవుతున్నాయి అన్నట్టుగా పోలీసులు కూడా అదే సజెషన్స్ ఇస్తున్నారు. అది మాత్రమే సరిపోతుందా? మన జాగ్రత్తల్లో మనం ఉన్నాము, వాళ్ళు ఎవరు మిస్యూజ్ చేసుకోదలుచుకోలేదు, మా పిల్లల ఫోటోలు వీడియోలు పెట్టుకోదలుచుకోలేదు, ఇది మాత్రమే సరిపోతుంది అంటారా? అంటే ఇట్స్ బోత్ కాషన్ అండ్ ఆల్సో ఎ సేఫ్టీ. ఇట్స్ ఎ ప్రికాషన్. వాళ్ళు ఏంటంటే అంటున్నది, సమాజంలో ఇంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు, అక్కడ జులాయిగా తిరిగే వాళ్ళు ఉంటారు అని చెప్తారు కదండి. ఉమ్, పిల్లలకి జాగ్రత్తలు చెప్తాం. అట్లాగే మనం కూడా జాగ్రత్తలు చెప్పటం తప్పు కాదు. పోలీసులు ఇట్లాంటి వార్నింగ్ ఇవ్వటం, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అనవసరంగా డేంజర్ ఎక్స్పోజ్ కావద్దు అని. బట్ ఇన్ ప్యారలల్ ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ ఎవరు అవుతున్నారు? మంచి వాళ్ళు ఉమ్, అవుతున్నారు. అవును. చెడ్డవాళ్ళు ఎక్కడున్నారో చూసి ప్రోయాక్టివ్గా వాళ్ళని యూ మస్ట్ స్మోక్ దెమ్ అవుట్ అండి. ఇది కష్టం కాదండి. యాక్చువల్లీ ఏం ఉమ్, చేస్తారంటే చాలా దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో మొదలై ఆస్ట్రేలియా దాకా వచ్చింది ఇన్వెస్టిగేషన్. చిన్నపిల్లల్ని గ్రూమింగ్ అంటారు. ఉమ్, ముఖ్యంగా ఇది ఆడపిల్లలకి చేస్తారు, బట్ మగపిల్లల్ని కూడా గ్రూమ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫ్రెండ్షిప్ సీకింగ్ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వటం, తర్వాత ఉమ్, వాళ్ళని ఎక్కడికన్నా రమ్మనటం. ఉమ్, వచ్చినాక వాళ్ళతో ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొని, వీళ్ళందరూ అండర్ ఏజ్, బిలో ది ఏజ్ ఆఫ్ కన్సెంట్, వాళ్ళని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి కాంప్రమైజింగ్ పొజిషన్స్ అని వాళ్ళు ఉమ్, నమ్మేటట్టుగా చేసి, ఇవి బయట పెడతాము నువ్వు నాకు లొంగిపోకపోతే అని ఉమ్, వాళ్ళని వశపరుచుకుంటారండి. ఇట్లాంటివి బయటకి రావు కదా మామూలుగా. అవును. అందుకని ఇటువంటి పీడోఫైల్ రింగ్స్ లోకి పోలీసులే డికాయ్గా వెళ్తారు. పోలీస్ దే జాయిన్ సచ్ గ్రూప్స్, దే ఎంగేజ్ ఇన్ కాన్వర్సేషన్. ఉమ్, ఆడపిల్లల్లాగా వీళ్ళే అక్కడ పోస్టులు పెడతారు. అప్పుడు సంబడి విల్ ట్రై టు రిక్రూట్ దెమ్ ఫర్ దిస్ ఇల్లీగల్ డేంజరస్ యాక్టివిటీ. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి పట్టుకోవటం. ఇది అమెరికాలో కొన్ని వేల మంది పియర్ టు పియర్ నెట్వర్క్ అండి. అంటే మీరు ఉమ్, పబ్లిక్గా తెలియకుండా వన్ టు వన్ షేర్ చేసుకుంటారు. ఉమ్, ఒక వాట్సాప్ నుంచి ఇంకో వాట్సాప్కి వెళ్తుంది. అండ్ మోర్ సోఫిస్టికేటెడ్ సీక్రెటివ్ వేస్ ఆఫ్ షేరింగ్. ఉమ్, వీటన్నిటిని బయట పెడితే పదుల వేలల్లో దొరికారండి కేవలం అమెరికాలో. వీళ్ళెవరు? ఈ చేస్తున్న వాళ్ళ వయసు ఏంటి అంటే వీళ్ళందరికీ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు. అంటే బిడ్డలకి తండ్రిగా కానీ తాతలుగా గ్రాండ్ కానీ పేరెంట్స్. ఉండాల్సి. ఎగ్జాక్ట్లీ. ఇది ఇట్స్ ఎ సీక్రెట్ వరల్డ్. దాన్ని ఛేదించాలి. పోలీసులు ఇది చేయాలి, వేరే వాళ్ళు చేయటం కష్టం. అమెరికాలో స్టార్ట్ అయిన ఈ ఇన్వెస్టిగేషన్ ఆస్ట్రేలియా దాకా వచ్చిందండి. ఆస్ట్రేలియాలో కూడా చాలా మందిని పట్టుకున్నారు. నాకు తెలుసు సిడ్నీలో జరిగింది, రైడ్స్ జరిగినాయి. అండ్ బిగ్ రింగ్ ఆఫ్ పీడోఫైల్స్. అంటే పీడోఫైల్స్ అని అంటున్నాం కదా, వీళ్ళందరూ ఫిజికల్గా ఎవరినో అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, చిన్న చిన్న పిల్లల్ని దారుణంగా హింసిస్తూ ఉన్నప్పుడు ఆ వీడియోస్ తీసుకుని అవి షేర్ చేసుకుని దాని నుంచి ఒక వికృత ఆనందం పొందటం, ఇట్లా చేసేవాళ్ళు. మెల్బర్న్లో నేనుంటున్న ఊళ్ళో 2 టాప్ స్కూల్స్, హై స్కూల్స్, బిఫోర్ లాస్ట్ ఇయర్, జస్ట్ మంత్ ఆర్ 2 ఎగో, ఆ స్కూల్లో మగపిల్లలు, అంటే వీళ్ళందరూ పిల్లలండి, ఉమ్, 16, 15, అంతర్జాతీయంగా 18 ఏళ్ళు వచ్చే వరకు మనం పిల్లలు అంటాం. వీళ్ళందరూ హై స్కూల్ పిల్లలు కాబట్టి 15, 16, 17 ఏళ్ళ వయసు వాళ్ళు. మగపిల్లలు
తమ క్లాస్మేట్స్లో సెక్షువల్ రేటింగ్, ఆడపిల్లలు వాళ్ళ డిజైరబిలిటీ ఏంటి అని రాసుకుని వాళ్ళకి స్కోర్ ఇచ్చి అది సర్క్యులేట్ చేసుకుంటుంటే అది బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ పిల్లలందరినీ సస్పెండ్ చేసి ఎంక్వైరీ వేశారు. అట్లాగే సైకాలజిస్టులను దింపారు. నెక్స్ట్ బి ఫాలోడ్ బై సైకియాట్రిస్ట్. ఎందుకంటే ఇది మానసిక రోగం. కనిపించిన ప్రతి వ్యక్తితో నీకు ఫిజికల్ రిలేషన్ కావాలని నువ్వు అనుకోవటం, అట్రాక్ట్ అవ్వటం అన్నది ఒక ఫిజియలాజికల్ రెస్పాన్స్. కానీ ముక్కు మొహం ఎరగని వ్యక్తి వీడియో కింద నువ్వు కామెంట్లో ఐ వాంట్ టు స్పెండ్ నైట్ విత్ యూ అని నేను ఇంకా సివిలైజ్డ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. తెలుగులో ఎట్లా రాస్తారో తెలియని వాళ్ళు ఆ కామెంట్స్ చూడొచ్చు, ఎలా రాస్తారు. అక్కడ ఇది టార్గెట్ ఈజ్ విమెన్. వారి శరీరం, వారి ఆకృతి, వాళ్ళని సెక్షువల్గా ఫ్యాంటసైజ్ చేసుకుంటూ మాట్లాడటం. సో ఈ ప్రణీత్ అనే ఒక్కడనే కాకుండా వాట్ ఈస్ దిస్ నెట్వర్క్ దట్ ఈస్ ఆపరేటింగ్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దీని మీద నేను అనుకోవటం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి గవర్నమెంట్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేయాలి. ఎందుకు అనంటే ఒకప్పుడు డెమోక్రాటిక్ స్పేస్ ఎక్కడంటేనండి, మీరు పేపర్ కొనుక్కోటానికి బడ్డీ కొట్టుకు వెళ్ళి మార్నింగ్ సిగరెట్లు కాల్చుకునే వాళ్ళు ఇంట్లో భార్యలు కోపడతారు కాబట్టి కాఫీ తాగేసి సిగరెట్ కోసం బడ్డీ కొట్టుకు వెళ్ళటం, పాన్ కట్టించుకోవటం, పేపర్ తీసుకోవటం, అక్కడే రాజకీయాలు చర్చ చేసుకో. ఇది ఒక టైంలో ఒక లైఫ్ స్టైల్. ఈవినింగ్ పేపర్ మళ్ళీ సేమ్ థింగ్స్. దట్ స్పేస్ హ్యాస్ నౌ ఆల్మోస్ట్ డిసపియర్డ్ అండి. ఎందుకంటే పేపర్ మీకు ఫోన్లో వస్తుంది, మీరు ఫ్రీగా తెచ్చుకుంటున్నారు ఇంటర్నెట్లో. సో ద నీడ్, నేను బిగినింగ్లో మీతో అన్నట్టుగా పీపుల్ గ్యాదర్ అవ్వటము, కలవటము, మాట్లాడుకోవటము, చర్చించుకోవటము వంటి నార్మల్ బిహేవియర్స్ మాయమైపోతున్నాయి. ఇట్ హ్యాస్ టు బి బ్రాడ్ బ్యాక్ అన్నది వేరే చర్చ అయితే, సో ఎక్కడ చర్చ చేస్తున్నారు ఇవాళ? ఇంటర్నెట్లో చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్న వారి వీడియోస్ కింద చేస్తున్నారు, వాళ్ళని బూతులు తిడుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు కదా. ద న్యూ సోషల్ స్పేస్ ఈజ్ ద సోషల్ మీడియా. ఇప్పుడు బడ్డీ కొట్టు దగ్గర నన్ను ఫలానా వాడు బూతులు తిట్టాడు, కొట్టబోయాడు అని మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టచ్చు. సోషల్ మీడియాలో కూడా నన్ను అటాక్ చేశారు, కాంటెక్స్ట్ లేకుండా దాడి జరిగింది. ఇప్పుడు కాంటెక్స్ట్ అంటే ఏంటంటే, నన్నో మాట అంటే నేనో మాట అంటే అది ఎస్కలేట్ అయితే అది వేరు. దెర్ ఇస్ అ కాంటెక్స్ట్. నా అభిప్రాయాన్ని బట్టి నువ్వు ఒక అమ్మకి ఒక తండ్రికే పుట్టావా దగ్గర నుంచి నువ్వు మొగనా కాదా దాకా తీసుకొచ్చి ఇట్లాంటి యాక్టివిటీస్లో ప్రభుత్వాలలో మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా పబ్లిక్ ప్లేసెస్ లో. ఎస్. ఇప్పుడు చూడండి, అందరూ కూడా జబర్దస్త్ షోలో చాలా బూత్ ఉంటుంది, లేదు డబుల్ మీనింగ్ ఉంటుంది అని చెప్పారు. జబర్దస్త్ షోలో జడ్జిగా చేసింది రోజా గారు. రోజా గారు అసెంబ్లీ బయటనో లేకపోతే ఇంకెక్కడో నన్ను రేప్ చేస్తారా అని అడిగింది ఆవిడ. అసలు ఎప్పుడైనా మనం ఇటువంటి మాటలు మన కుటుంబ కాంటెక్స్ట్లో వినుంటామా? ఎవరైనా వినుంటారా? నార్మలైజ్ అయిపోతుంది, ఈ లాంగ్వేజ్ నార్మల్ అయిపోతుంది. సో పెద్దవాళ్ళు, సొసైటీలో పొజిషన్స్ ఆఫ్ పవర్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే అదర్స్ విల్ డూ ఇట్. 30% ఇల్లిటరేట్ సొసైటీ మనది. అంటే
9 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో 3 కోట్ల మందికి చదువు రాదు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరికీ కనెక్షన్ విత్ ద వరల్డ్ ఈస్ త్రూ ఆడియో విజువల్ మీడియా. అంటే యూట్యూబ్ వీడియోస్, సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుతున్నవి. నేనే నోటీస్ చేస్తున్నానండి. నేను ఫేస్బుక్లో నేను చాలా లాంగ్ పోస్ట్ పెడతాను. ఎందుకు? ఐఎమ్ ప్రొవైడింగ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ యాక్టివిస్ట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను విశ్లేషించగలిగినంత వరకు ఈ సమస్య ఇలా అర్థం చేసుకోవచ్చు అన్న ఒక ప్రెజెంటేషన్, లాంగ్ పోస్ట్. సో అక్కడ రెస్పాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఇది చదవాలి, ఇది ఆలోచించుకోవాలి. కానీ నేను అందరికీ రాయట్లేదు నిజానికి. నేను అది రాస్తున్నది ఫెలో యాక్టివిస్టులకి, మానవ హక్కుల కోసం, మానవవాదం కోసం, ఆ, ఇది హేతుబద్ధ సమాజం కావాలని కోరుకుంటున్న వారి కోసం, లేకపోతే సమాజంలో సమానత్వం రావాలని ఉద్యమిస్తున్న వారి కోసం నా అభిప్రాయాలు నేను షేర్ చేసుకున్నాను. అక్కడ కొంతమంది యాక్టివిస్టులు మాత్రమే స్పందిస్తారు. ట్విట్టర్లో అదే మీరు అన్నట్టుగా 240 క్యారెక్టర్స్ పోస్ట్ పెడితే దాని కింద 100 మంది బూతులు రాస్తారు. అంటే ఆలోచన కానీ లేదు, పొలైట్గా ఇంటరాక్ట్ అయ్యే కెపాసిటీ కానీ వారికి లేదు, లేదు ఈ మాధ్యమం కారణంగా కోల్పోయారు. టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ద వే వి ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ లీగల్ పర్యవేక్షణ లేకపోతే, పర్యవేక్షణ కాకపోతే ప్రొటెక్షన్ లేకపోతే, దెన్ డైలాగ్ కెనాట్ కంటిన్యూ. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఇటువంటి దాడుల కారణంగా, ఇప్పుడు ఒక బూత్ సైన్యాన్ని ఒకళ్ళ మీద వదిలితే వాళ్ళు దడుచుకుంటారు కదండి. ఆడవారు ఎక్కడున్నారు చెప్పండి? అసలు సోషల్ స్పేస్లో ఆడవారు కనిపిస్తున్నారా? ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో లేని వాళ్ళని వాళ్ళ సైన్యాలతో దాడి చేయిస్తున్నారు. ఇలా చేసిన కారణంగా వీళ్ళందరూ వెనక్కి తగ్గుతారు, జరుగుతుంది కూడా అది. దీని కారణంగా ద సోషల్ స్పేస్ ఈస్ ష్రింకింగ్ ఈవెన్ ఫర్దర్ కదా. సో ఆల్రెడీ ఆడవారంటే రెస్పెక్ట్ లేని సమాజమే ఇన్ ప్రాక్టీస్. మాటలకి ఏమైనా చెప్పచ్చు, దేవి అనొచ్చు, దేవత అనొచ్చు, కానీ ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నాట్ మచ్ రెస్పెక్ట్. అదంతా బయటకు వస్తుంది. మన సోషల్ ప్రెజుడిసెస్, మన హైరార్కికల్ డిఫరెన్సెస్, మనకు వచ్చిన బూతులు అన్నీ అక్కడ ప్రెజెంట్ అవుతున్నాయి కదండి. నువ్వేమైనా అనొచ్చు, కానీ నన్ను అనకూడదు. తేడా ఉంది కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఇట్స్ నాట్ ఎ ఫ్రీడమ్ టు అబ్యూజ్ ఎనీ. ఒకరిని నువ్వు విద్వేషపూరితంగా కానీ, ఫలానా వ్యక్తిని చంపేయమని కానీ, వీడెక్కడ దొరుకుతాడు. ఐ డ్రీమ్ నాతో చేసిన ఇంటర్వ్యూల్లోనే నా ఇంటర్వ్యూ కింద వీడిని చంపేయాలి అని, నన్ను చంపేయాలని రాశారండి. అట్లాగే నేను RRR సినిమా రివ్యూ చేశాను, ఇది పిల్లల కోసం కాదు అని. ట్విట్టర్లో పెట్టినందుకు నా వేళ్ళు కోసేస్తామని ఒకడు, చంపేస్తానని ఇంకొకడు. నేను ఇండియాలో లేను కాబట్టి వాళ్ళ చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మీద ఉండుంటే తప్పకుండా తీసుకునేవాడిని. ఎందుకంటే నా హక్కులు నేనే కాపాడుకోవాలి. నా హుందాతనాన్ని ఎవరైనా డ్యామేజ్ చేయాలని ట్రై చేస్తే అవసరం ఉంటే నేనే డిఫెండ్ చేసుకుంటాను. ఇండియాలో అది చేయకుండా దూరం వెళ్ళిపోతున్నా. నేను ఇండియాలో ఉన్నంత కాలము నన్ను ఎవరు అటాక్ చేసినా వాళ్ళని వదలలేదు నేను. ఎందుకంటే మన పరువు మనం కాపాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీల్లేదు. అది అందరూ చేసినప్పుడు ఈ దరిద్రులు కొంచెం వెనక్కి వెళ్తారు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వైడర్ అండి. ఓ పక్కన ఈ హనుమంతు లాంటి సెక్షువల్ పర్వర్ట్స్ ఉండటం, దాన్ని పట్టుబడ్డాక మా ఉద్దేశం అది కాదని ఎంత చెప్పినా ఆ అపాలజీ కానీ కన్ఫెషన్ కానీ సిన్సియర్గా లేదని తెలిసిపోవటం,
వీళ్ళ చుట్టూ జనాలు, ఆ 2 లక్షల మంది. ఇంకొకటండి, పెయిడ్ సబ్స్క్రైబర్స్ అంటండి వీళ్ళు. హ్మ్. అందరూనో కొంతమందో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ దట్ వెల్ వర్స్డ్ ఇన్ దీస్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ థింగ్స్. తెలిసిన వాళ్ళు చెప్తారు మనకి. అసలు పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఒక క్రిమినల్ డయలాగ్ వినటానికి డబ్బులు ఇచ్చి వెళ్తున్న వారు ఎవరు? వీళ్ళందరినీ లోపలేయాలి కదా. ఇందులో ఇంకా వింత ఏంటంటే వాళ్ళ సినిమాల ప్రమోషన్ల కోసం హీరోలు కూడా ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయడం, ఒకవేళ వాళ్ళకి ఇంకా నేమ్ అండ్ ఫేమ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళనే సినిమాల్లోకి ఆఫర్లు ఇచ్చి తీసుకోవడం అనేది కూడా ఉంది. చూడండి, చూడండి అసలు ఎంత డోకొచ్చే విషయం ఇది. సో వీళ్ళెవరూ కూడా ఏం ఏం చేసినా పర్లేదు, వాళ్ళకంటూ ఒక ఫాలోవర్లు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ఇన్ఫ్లుయెన్షియర్ అనే ఒక ట్యాగ్ ఉంది కాబట్టి వాళ్ళని మన దాంట్లో పెట్టుకుంటే ఒక రకంగా వాళ్ళతో పాటుగా మనకి కూడా ఏమంటారు దాన్ని, ఒక వైడ్ రేంజ్ పబ్లిసిటీ అనేది ఉంటుంది, లేకుంటే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది, మాసెస్ లోకి వెళ్తుంది. ఇది కదా ఐడియా అసలు. ఇట్లా వెళ్ళి ఏం సాధిస్తారండి? బిగ్ బాస్ కి ఇన్విటేషన్ వస్తుందనా? ఏంటి అంతే వీళ్ళు కదా. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఎగ్జాక్ట్లీ. చేస్తున్నారు? ఇప్పుడు బూతులు బాగా మాట్లాడే వాళ్ళు, వాళ్ళ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ సోషల్ మీడియా అకౌంట్స్ దే హ్యావ్, వాటికి 2-3 మిలియన్స్, అంటే 20-30 లక్షల మంది లక్షలు. ఫాలోవర్స్ ఉన్నారండి. ఇది మన తెలుగు వారి గురించి ఏం చెప్తుంది మనకి? ఇప్పుడు జ్ఞానం విజ్ఞానం పంచే వారు కూడా ఉన్నారు. వారి చుట్టూ 10,000 మంది, 20,000 మంది అట్లా ఉంటారండి. వీరి చుట్టూ ఇంతమంది ఉంటారండి. ఎంత సో మార్కెటింగ్ వాట్ అవుతోంది. మార్కెటింగ్ అవుతుందండి. దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు పెట్టుకుంటారు. వీళ్ళలో చాలా మంది యూట్యూబ్తో కమర్షియల్ డీల్స్లో ఉంటారు. అంటే దాని అర్థం, నా వీడియో ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు ఒక యాడ్ ప్లే అయితే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి అన్న ఒక అరేంజ్మెంట్ అది. బట్ ఐ డోంట్ థింక్ యూట్యూబ్ పేస్ ఎ లాట్ ఎనీమోర్. ఒకప్పుడు అలా ఉండేది. కానీ మీరు అన్నట్టుగా సమాజంలో నాకు ఒక గుర్తింపు వస్తుంది. వస్తోంది. అందరూ నన్ను చూసి రికగ్నైజ్ చేస్తారు, నా మాట వింటారు. దీని నుంచి మళ్ళీ మేబీ ఇప్పుడు సినిమా వాళ్ళతో వీళ్ళతో ప్రమోట్ చేయించుకుని వేరే ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారేమో. ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఈకో సిస్టమ్, సో ఐ డోంట్ నో ఇనఫ్ అబౌట్ దేర్ టాక్టిక్స్. బట్ షూర్లీ దెర్ ఇస్ అ కమర్షియల్ యాంగిల్ టు దిస్. ఎగ్జాక్ట్లీ. అంటే యూట్యూబ్లో ఆదాయము మే నాట్ జస్టిఫై దిస్ అండి, దిస్ క్రిమినల్ బిహేవియర్. సంథింగ్ ఎల్స్ మస్ట్ బీ హ్యాపెనింగ్. పోలీస్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. నేను అన్నట్టుగా ఒక శ్వేతపత్రం రావాలి. వాట్ ఈస్ దిస్ యూట్యూబ్ ఈకో సిస్టమ్? దీంట్లో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన యూట్యూబ్ను కూడా అకౌంటబుల్ చేయాలి. నేను యాక్చువల్లీ యూట్యూబ్ యొక్క కాంప్లిసిటీని ఎక్స్పోజ్ చేయటానికి వీరమాచినేని, మల్లిక్ పర్చూరి వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్ కంటిన్యూ చేస్తుంది. వీరి మిస్ఇన్ఫర్మేషను, బోగస్ అడ్వైజ్, అన్క్వాలిఫైడ్ పీపుల్, దీని కారణంగా ప్రజలకి నష్టం జరుగుతుంది అని కంప్లైంట్ కొంతమందితో పాటు నేను కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ వీడియోస్ తీసేశారు యూట్యూబ్. యూట్యూబ్ షుడ్ బి ఛాలెంజ్డ్. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో తప్పుడు వార్త రాగానే యూ కెన్ ఫైల్ అ కేస్ అగైన్స్ దెమ్. యూట్యూబ్లో అంతకంటే ఎక్కువ హాని జరుగుతూ ఉంటే, ఇప్పుడు ద క్వాలిటీ ఆఫ్ డ్యామేజ్ అండి అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూడండి, న్యూస్ పేపర్లో డిఫమేషన్ అని ఎవరో వేసుకుంటారు కేసు, ఒకళ్ళో ఇద్దరో పరువు పోయిందని, అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ, కానీ అది ఆల్రెడీ ఒక ఎడిటరు ఫిల్టర్ చేసిన న్యూస్ కానీ వ్యూస్ కానీ ఉంటాయి కాబట్టి ఇట్ మే డ్యామేజ్ లెస్. యూట్యూబ్లో దెర్ ఇస్ నో సూపర్విజన్. గేట్ కీపింగ్ అనేది యూట్యూబ్ లేదు. లేదు.
దెన్ యూట్యూబ్ వ్యూస్ 1,00,000 వ్యూస్ రావచ్చు కదా. దానివల్ల అక్కడున్న అడ్వైస్ బట్టి నష్టపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం. ఇప్పుడు సొరకాయ బీరకాయ జ్యూస్ తాగమని ఒకటి చెప్తే అది చూసి తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జేబులో లవంగం పెట్టుకుని తిరిగితే డబ్బులు వస్తాయని అంటే లవంగాలు పెట్టుకుని తిరుగుతూ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న మానసిక రోగులు ఉన్నారు. ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో పీపుల్ యొక్క సేఫ్ లివింగ్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయో వీటి మీద అనుకున్నంత కట్టడి జరగటం లేదు. అభిప్రాయ భేదాల గురించి మాట్లాడట్లేదు, మోసపూరితంగా కానీ లేకపోతే అబద్ధాలను కానీ ఎవరైనా ప్రచారం చేస్తుంటే దే షుడ్ బి అకౌంటబుల్. ఇవి జరగట్లేదండి. సో నిన్నటి దారుణం, నిన్న బయటపడిన దారుణం ఈ కాంటెక్స్ట్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ హనుమంతు ప్రణీత్ హనుమంతుని లోపలేసినంత మాత్రాన మిగతా ఆగిపోతాయని నేను అనుకోవట్లేదు. అతను చేసిన లెవెల్ క్రిమినాలిటీ కాకుండా వేరే క్రిమినల్స్ ఉన్నారు, ఇంకో రకంగా బయట వస్తుంది. ఎస్, ఇట్ షుడ్ బి రివ్యూడ్ అండి. ఎస్ అండి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీద మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విజిల్ బ్లోయర్స్ గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లల విషయంలో ఎగ్జాక్ట్లీ పిల్లల్ని మనం ఎలా చూడాలంటే దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ వల్నరబుల్. ఇప్పుడు లీగల్ గా 18 ఏళ్ళు అన్నారు, బట్ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు, 25 ఏళ్ళ వయసు వచ్చే వరకు యువత ఇండిపెండెంట్ థింకింగ్, రేషనల్ కోజెంట్ డెసిషన్ మేకింగ్ కి కేపబుల్ అవ్వరు అని చెప్తూ ఉన్నారు. సో వీరిని కాపాడే బాధ్యత వారి చుట్టూ ఉన్న అడల్ట్స్కి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళని ఎవరైనా అబ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులైనా మిగతా వారైనా వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చేటట్టుగా చేయాలి. చేయకపోతే జరిగే నష్టం మామూలుది కాదు. మనం గుర్తుంచుకోవాల్సిందండి, 230-240 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యువత ఉన్నారు. యువత కూడా బిలో 18 అండి, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళందరికీ మంచి తిండి ఉండాలి, వీళ్ళందరికీ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, ఇంట్లో సేఫ్టీ ఉండాలి, స్కూల్లో ఉండాలి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉండాలి. వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న ఈ మీడియా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, ఆడియో విజువల్ మీడియా కూడా ఫిల్టర్ అయి ఉండాలి ఏజ్ అప్రోప్రియేట్గా. అది జరగనంత కాలము దే ఆర్ ఎక్స్పోజ్ టు డేంజర్ అండి. మీరు చూడండి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంటూ ఏది చూపిస్తున్నారండి. ఇందాక నేను అన్నట్టుగా ఈవ్ టీజింగ్ని హీరో యొక్క గుడ్ క్వాలిటీగా చాలామంది చూపిస్తున్నారు. చాలా డర్టీ డైలాగ్స్ని హ్యూమర్గా, అదే హీరోయిన్ని గుడ్డు నువ్వు పెట్టావా అని అడగటం లాంటివి, ఇట్లాంటివి. ఇంకా నేను చాలా వెరిఫై చేసుకోలేకపోయాను. ఆడవారిని ఎలా రేప్ చేయాలని కూడా ఒక డైలాగ్ ఉందంటే ఏదో సినిమాలో. అది సెన్సర్ బోర్డుని ఎలా దాటిందో నాకు తెలీదు, అది నిజమో కాదో అర్థం కావట్లేదు. ఇటువంటివన్నీ వస్తూ ఉన్నాయి కదండి. నేను నా పర్సనల్ సిచ్యువేషన్లో నాకు 18 ఏళ్ళు వచ్చే వరకు నేను ఏ అని ఉన్న ఏ సినిమాకి నా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయలేదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మా అబ్బాయిని కూడా ఎప్పుడూ అట్లాంటి సినిమాలకి ఎక్స్పోజ్ చేయలేదు. వీడియో గేమ్స్లో చాలా వైలెన్స్ ఉంటుంది. మా బాబుకి 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాడు ఎటువంటి వైలెన్స్, గన్స్, ట్యాంక్స్, షూటింగ్ ఉన్న ఏ వీడియో గేమ్ వాడు మాకు తెలిసి ఆ 18 ఏళ్ళ వయసు వరకు హీ నెవర్ ప్లేడ్. పిల్లలకి బొమ్మలు కొనిపెట్టినప్పుడు తుపాకుల బొమ్మలు ఎప్పుడూ కొనిపెట్టలేదు. హత్యని నార్మలైజ్ చేస్తున్నారు. దేన్నండి మీరు, దయ్యము ఒకళ్ళని భయపెట్టటము, అది బీభత్స రసం, ఇది ఎరాటిక్, ఏజ్ ఇన్అప్రోప్రియేట్ ఎరాటిక్ సీన్స్ చూపించి
అది శృంగార రసము. ఆ? అట్లాగే హత్యని చూపించి ఇది ఒక థ్రిల్లర్. హత్యలు చేయటము, చూడటము, థ్రిల్ పొందటమా? కొంతమంది సినిమా డైరెక్టర్లు వాళ్ళ కెరియరే దాని చుట్టూ నిర్మించుకున్నారే. దాన్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారే మన దగ్గర. మన మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఇదే కదా, ఇవాళ సినిమానే కదా. పుస్తక పఠనం లేదు, ఒక గ్రేడెడ్ అప్రిసియేషన్ ఆఫ్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ లేదు. సినిమా డైలాగుల నుంచే వారి ఎవ్రీడే ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫ్యూయల్డ్ బై డైలాగ్స్ రిటన్ బై అదర్స్. దీన్నంతా అడ్రస్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగానే. ప్రతి క్షణం మన చుట్టూ అవుతున్న వాటన్నిటి మీద వీ నీడ్ టు కీప్ అన్ ఐ. ఆ విజిలెంట్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం విజువల్ బ్లోవర్స్ గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.